పేరెంటింగ్ టిప్స్ పాయింట్ నెంబర్ 5కి స్వాగతం. నేను ఐదవ టిప్లో 5 సూత్రాలు పంచపాండవులకు సంబంధించిన పేరెంటింగ్ టిప్స్ తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. పంచపాండవులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే 5గురు. ఆ 5గురిని అర్థం చేసుకుంటే మన పిల్లల్ని ఎలా పెంచాలో తెలుస్తుంది. 1, ధర్మబద్ధంగా పెంచుతాం. ధర్మబద్ధం అంటే అదేదో పెద్ద పదం కాదు. నీ డ్యూటీ నువ్వు చేయడం. అంటే ఉదయం 6ంటికి లేవాలంటే లేవడం, చదువుకోవాలంటే చదువుకోవడం, నోట్సులు రాయాలంటే రాయడం, ఏదైనా సినిమా చూడాలంటే చూడటం, రైట్ టైంకి పడుకోవడం, రైట్ టైంకి భోజనం చేయడం, తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండడం, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవడం, ఇవన్నీ కలిపి ధర్మం అంట. ధర్మం అంటే నీవు చేయాల్సిన పని అని, అంతకంటే ఏం కాదు. ఒక్కొక్కరి వారు చేయాల్సిన పనులు ఉంటాయి. 2, భీముడు అంటే కండబలం. కండబలం అంటే శారీరక దేహ దారుఢ్యం, పెద్ద పదవేం కాదు. పిల్లల్ని కాస్తో కూస్తో నడవమనండి. మార్నింగ్ వాక్కో, ఈవినింగ్ వాక్కో, వారానికి ఒకసారో రోజుకొకసారో అల్లరి చేయమనండి, ఆడుకోమనండి. అల్లరి చేయమంటే డిస్టర్బ్ కాదు, డిస్ట్రక్షన్ కాదు. ఆడుకోమనండి, పాడుకోమనండి, అల్లరి చేయమనండి, తిరగమనండి. ఆ చెట్టు ఈ పుట్ట ఎక్కినట్టుగా వాళ్ళని తిరగమనండి. దే షుడ్ హ్యావ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అర్జునుడు మొత్తం పాండవుల్లో బుద్ధిబలము కలిగిన వాడు, మొత్తం పాండవుల్లో అత్యంత తీవ్రమైన కాన్సన్ట్రేషన్ కలిగిన వాడు, మెమరీ పవర్ కలిగిన వాడు. పిల్లలకి అవి నేర్పండి. 4, నకులుడు అనగానే మహాభారతంలో గుర్తొచ్చేది ఏంటంటే వినయ విధేయతలు, ఒబీడియంట్, రెస్పెక్టింగ్ ద ఎల్డర్స్. పెద్దవాళ్ళని గౌరవించమనండి, పేరెంట్స్ని గౌరవించమనండి, పిల్లలకి గౌరవాలు నేర్పండి, చదువుతో పాటు సంస్కారం నేర్పండి. 5, సహదేవుడికి ఆవేశం ఎక్కువ, కానీ అది పాజిటివ్ ఆవేశం. ఎవరైనా డల్గా ఉన్నప్పుడు ఎనర్జీ బూస్టర్ ఎవరైనా ఉన్నారంటే మహాభారతంలో సహదేవుడు. 5 అన్నదమ్ముల్లో 4 అన్నయ్యలు కనుక ఏదైనా డల్ అవుతుంటే వాళ్ళకి ఎనర్జీ ఇచ్చేవాడు సహదేవుడు. అందులో మీ పిల్లల్ని ఎనర్జెటిక్గా ఉంచమనండి. అందుకని ధైర్యం, ధర్మం, వినయం, కాన్సన్ట్రేషను, పెద్దల పట్ల గౌరవం అన్నిటికన్నా ఇంపార్టెంట్, చొరవ, శక్తి అన్నీ కలిగిన మన పిల్లలు పంచ పాండవుల్ని కలిపి మిక్సీ వేసి బయటకు తీసుకొస్తే మన పిల్లలు అవ్వాలి.